హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో 2 రకాల స్మూతీస్ చేసి చూపిస్తాను. ఉదయం పూట టీ కాఫీలకి బదులుగా ఈ స్మూతీని ఒక్క గ్లాసు చేసుకొని తాగండి. రోజు మొత్తం కూడా ఫుల్ ఎనర్జీగా, నీరసం రాకుండా హెల్దీగా ఉంటారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి. సన్నటి మంట పైన రాగిపిండిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రాగిపిండిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న రాగిపిండిని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. మీడియం సైజు అరటి పండ్లు 2 తీసుకొని తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద సైజు అరటి పండు అయితే 1 తీసుకోండి. 3 జీడిపప్పులు 3 బాదం పప్పులని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 250 ml పాలని వేసుకోవాలి. కాగబెట్టి చల్లార్చిన చిక్కటి పాలని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని గ్లాసులోనికి పోసుకొని తాగేసేయండి. ఈ స్మూతీలని నిల్వ చేసుకోకూడదు, చేసుకున్న వెంటనే తాగేసేయండి. ఇప్పుడు రెండో రకం స్మూతీని తయారు చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నెలోనికి 1 స్పూన్ సియా సీడ్స్ వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టి నానబెట్టుకోండి. వీటికి బదులుగా సబ్జా గింజలు కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. 1 మిక్సీ జార్ తీసుకొని అందులో 2 మీడియం సైజు అరటి పండ్లని తోలు తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 జీడిపప్పులు 4 బాదం పప్పులని శుభ్రంగా కడిగి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 250 ml పాలు వేసుకోవాలి. కాగబెట్టి చల్లార్చిన చిక్కటి పాలని వేసుకోవాలి. ఇప్పుడు 5 రూపాయలది బూస్ట్ ప్యాకెట్ తీసుకొని ఆ బూస్ట్ పొడిని వేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోనికి పోసుకోవాలి. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు టిఫిన్ చేసే టైం ఉండదు కాబట్టి ఇలా హెల్దీగా టేస్టీగా స్మూతీ చేసి ఇవ్వండి. ఇప్పుడు నానబెట్టుకున్న సియా సీడ్స్ని వేసుకోవాలి, లేదంటే సబ్జా గింజల్ని వేసుకోండి. బాగా కలుపుకొని తాగేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇది తాగిన తర్వాత అస్సలు ఆకలి అనిపించదు, కడుపు నిండుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.